ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత గారు గతంలో రోజా గారు అసెంబ్లీలో తననేదో మాట్లాడినారని, ఆ మాటలు తన పిల్లలు వింటారేమోనని భయపడిపోయానని, 2 రోజులు న్యూస్ పేపర్ కూడా ఇంట్లో వేయించుకోలేదని టీవీలో ఆఫ్ చేసి వేశానని, పిల్లల్ని తీసుకుని సినిమాకి వెళ్ళిపోయానని చాలా ఆవేదన పడ్డారు. ఆమె ఆవేదన అర్థం చేసుకోవచ్చు. మనసు నొచ్చుకునే మాట ఎవరైనా మాట్లాడాలనిపించినప్పుడు అలా ఉంటుంది ఎవరికైనా. మరి ఇప్పుడు అదే వంగలపూడి అనిత గారు రాష్ట్ర హోంమంత్రిగా ఉన్నారు. మరి రాష్ట్రంలో ఏ మహిళకు కన్నీళ్లు లేవంటారా? ఆర్తనాదాలు లేవంటారా? అత్యాచారాలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి. చిన్న చిన్న పిల్లలు ఏమైపోయారో తెలియకుండా మిస్ అయిపోతున్నారు. మరి ఇవన్నీ మీ బాధ్యత లేని వైఖరి వల్ల జరుగుతున్నవి కాదంటారా? నేరాలు జరుగుతూ ఉంటే, అత్యాచారాలు జరుగుతూ ఉంటే, హత్యలు జరుగుతూ ఉంటే చూస్తూ ఉండడం హోంమంత్రి పనే, లేదా వాటి నిర్మూలనకి కట్టుబడటం హోంమంత్రి పనే? మీ బాధ అయితే ఒకటి, రాష్ట్రంలో ప్రజల బాధ అయితే ఒకటి అని మీరు అనుకుంటున్నారు. మీరు స్వార్థపూరితంగా ఉన్నారు అనుకుంటే ఆ తప్పు మీద మాదే. వంగలపూడి అనిత గారు, మీ వైపు సరి చేసుకోవాల్సింది ఉంటే సరి చేసుకోండి. నా మాటల్లో తప్పు ఉందనిపిస్తే చెప్తే నేను సరి చేసుకుంటాను. అభయ దేశం ఒక అవసరం, అభయ కలకాలం వర్ధిల్లునుగాక.